హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి ఆలోచనలో మీ పర్సన్ మీకు అత్యంత చేరువలో ఉన్నారా? సో మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కూడా రిలేషన్ గురించి ఒకటే విధంగా ఆలోచిస్తున్నారా? సో డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? యూనివర్స్ ఏం చెప్తుంది? యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది? సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్ మీద, వ్యూవర్స్ మీద ఉండాలి. ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మనం అయితే ఇంకా లేట్ చేయకుండా సో లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆలోచనలో మీ పర్సన్ మీకు అత్యంత చేరువలో ఉన్నారా? ఇద్దరు కూడా రిలేషన్కి సంబంధించి ఒకటే విధంగా ఆలోచిస్తూ ఉన్నారా? డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ముఖ్యంగా ఒపీనియన్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఆలోచనల్లో డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? సో ఇవన్నీ కూడా మనం చూడబోతూ ఉన్నాం. అలానే యూనివర్స్ ఇచ్చేటువంటి గైడెన్స్ కూడా సో చూడబోతూ ఉన్నాం. చూద్దాం. యాజ్ యూజువల్ మనం అయితే 10 కార్డ్స్ తీద్దాం. సో 10 కార్డ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబోతోంది అనే దానికి సంబంధించి మనం అయితే సో లాంగ్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నామండి. ఇన్ఫర్మేషన్ టారో ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే దానికి సంబంధించి సో మనం అయితే రీడ్ చేద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి మన ఛానల్ నుంచి. మీ యొక్క సపోర్ట్కి మా హృదయపూర్వక ధన్యవాదాలండి ఛానల్ తరఫు నుంచి. సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూద్దామండి, మనం అయితే లాంగ్ రీడ్లోకి వెళ్దాం. సో ఆలోచనలో మీ పర్సన్ మీకు చెరువులో ఉన్నారా? ఇద్దరు కూడా ఒకటే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారా? రిలేషన్కి సంబంధించి చూద్దాం. ఓకే. సో ఓకే ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ మనం అయితే 10 కార్డ్స్ తీద్దామండి. 10 కార్డ్స్లో సో యూనివర్స్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది? ఓకే. సో 1 2 and 3 4 5 6 and 7 8 9 and 10. ఓకే. సో ఫ్రెండ్స్, మనం అయితే 10 కార్డ్స్ తీసామండి. చూద్దాం సో ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, సో ఎలా ఆలోచిస్తున్నారు రిలేషన్ గురించి, ఒకే విధమైనటువంటి ఆలోచన ఉందా లేదా, సో రిలేషన్కి సంబంధించి మరీ ముఖ్యంగా సో ఇవన్నీ కూడా మనం లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి. టారో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది కూడా మనం చూడబోతూ ఉన్నాం. అండ్ గైడెన్స్ కూడా సో చూద్దాం ఎలాంటి గైడెన్స్ మనకి ఇస్తుంది అని చెప్పేసి. ఓకే. సో ఫ్రెండ్స్, మనం అయితే స్టార్ట్ చేద్దాం మన లాంగ్ రీడ్. ఈరోజు వచ్చి ఆలోచనలో మీ పర్సన్ మీకు అత్యంత చేరువలో ఉన్నారా అని చెప్తే సో యూనివర్స్ మనకైతే సో ఆన్సర్ ఇస్తూ ఉంది. సో కొన్ని చేంజెస్ వస్తూ ఉన్నాయండి. ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో అప్ అండ్ డౌన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారండి. ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి మీరు కానీ మీ పర్సన్ కానీ సో అప్ అండ్ డౌన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. చిన్న గ్యాప్స్ అనేవి వస్తూ ఉన్నాయండి. మరీ ముఖ్యంగా సో రిలేషన్కి సంబంధించి అవి ఫస్ట్ చిన్న ప్రాబ్లమ్స్గా రావడం, సో ఆ చిన్న ప్రాబ్లమ్స్ అనేవి సో కొంచెం పెద్ద ప్రాబ్లంగా వెళ్ళడం, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అవ్వడం, సో ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మ్యాక్సిమం వచ్చేటువంటి చేంజెస్ అన్నీ కూడా కొంత నెగిటివ్గా ఉంటాం. సో ఇద్దరు కూడా మీరు కానీ మీ పర్సన్ కానీ ఆ చేంజెస్ని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేది వాటికి సంబంధించినటువంటి సో ప్రణాళికలు తయారు చేసుకోవడం, వీటన్నిటికీ సంబంధించి మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో కొన్ని చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అదేవిధంగా యూనివర్స్ చెప్తూ ఉంది. సో వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుని మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. సో రిలేషన్కి సంబంధించి ఎక్కడ కూడా రిలేషన్లో డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. మరీ ముఖ్యంగా రిలేషన్ ఎక్కడ కూడా స్టాప్ అవ్వకూడదు. సో రిలేషన్లో నుంచి బయటికి రాకూడదు. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో సో చాలా గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు చేస్తున్నారు. అదేవిధంగా మీ పర్సన్ కూడా సో మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి కార్యక్రమంలో అయితే సో ఖచ్చితంగా 100% వర్క్ చేస్తున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ముందుగానే అంచనా వేయగలుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి చేంజెస్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్గా రావడం, సో ఆ చేంజెస్ అనేవి ముఖ్యంగా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించడం అనేది జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో కొన్ని ప్రాబ్లమ్స్ అండి, మరి ముఖ్యంగా థర్డ్ పర్సన్స్ వల్ల రావచ్చు, లేదంటే బయట పర్సన్స్ వల్ల రావచ్చు. సో ఎనీథింగ్ బట్ అయితే కొన్ని సందర్భాల్లో అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి మరీ ముఖ్యంగా రిలేషన్లో వస్తున్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉంది.
మరీ ముఖ్యంగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి. చాలా రెస్పాన్సిబిలిటీస్ మీరు గానీ, మీ పర్సన్ గానీ సో, రెస్పాన్సిబిలిటీస్‌ని మోసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా జాబ్‌కి సంబంధించి, కెరియర్‌కి సంబంధించి, ఫ్యూచర్‌కి సంబంధించి సో, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్‌ని ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలనే దాని గురించి కూడా సో, ఆలోచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా కెరియర్‌కి సంబంధించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో, వాటికి సంబంధించి వీటన్నిటిని కూడా ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలనే దాని గురించి సో, గట్టిగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. గట్టిగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక టీమ్ వర్క్ అయితే ఉండబోతోందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. కలిసి జర్నీ చేయబోతున్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఆలోచనల్లో మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో సో, మీ పర్సన్ కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. ఆలోచనలో ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేది లేదు. సో, ఒకటే విధమైనటువంటి థాట్స్ ఉన్నాయి. ఒకటే విధమైనటువంటి థాట్స్ తోటి సో, ముందుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి రిలేషన్‌లో ఎక్కడా కూడా సో, బ్రేక్ అనేది ఉండకూడదు. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. సో, ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే, ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోటి సో, ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒకటే విధమైనటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో, కొన్ని సార్లు ఒప్పించడంలో కానివ్వచ్చు, రిలేషన్‌కి సంబంధించి ఏదైనా డెసిషన్స్ తీసుకున్న రిలేషన్‌కి సంబంధించి ఇలా ముందుకెళ్దాం. లేదు ఫ్యూచర్‌కి సంబంధించి ముఖ్యంగా ఫైనాన్షియల్‌కి సంబంధించి ఎలాంటి ప్లాన్స్ తయారు చేసుకుందాం. ఫైనాన్షియల్‌గా ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అని చెప్పేసి ఆలోచించినా సరే, అక్కడ ఏదన్నా చిన్న డిఫరెన్సెస్ వచ్చినా సరే ఒపీనియన్స్‌లో సో, అక్కడ కూడా ఒకళ్ళనొకళ్ళని ఒప్పించగలుగుతున్నారు. సో, మీరు మీ పర్సన్‌ని ఒప్పించగలుగుతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఒప్పించగలుగుతున్నారు. సో, ఖచ్చితంగా రిలేషన్ గురించి ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆలోచనలో ఎక్కడ కూడా డిఫరెన్సెస్ లేవు అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా ఏదైనా సరే చిన్న డిస్టర్బెన్సెస్ అరైజ్ అయినప్పుడు రిలేషన్‌కి సంబంధించి ఆ డిస్టర్బెన్సెస్ వల్ల రిలేషన్‌లో ఏదైనా చిన్న గ్యాప్ వచ్చినప్పుడు కూడా సో, ఖచ్చితంగా మీ పర్సన్ ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి అని చెప్పేసి సో, ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి. బట్ రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా మోసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. అండ్ మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ పర్సన్ ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కూడా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. హార్డ్ వర్క్‌కి తగినటువంటి గుర్తింపు రావాలి. సో, ఖచ్చితంగా ఒక రికగ్నైజేషన్ అయితే ఉండాలి అని చెప్పేసి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా మీ పర్సన్ జ్ఞాపకాలు ఖచ్చితంగా మీరున్నారు. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీరిచ్చినటువంటి హోప్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్‌కి సంబంధించి మీరు చూపించినటువంటి కేరింగ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మీ పర్సన్ జ్ఞాపకాల్లో అయితే మీరు ఖచ్చితంగా ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్‌కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి. ఎక్కడ కూడా ఎలాంటి డిఫరెన్సెస్ ఉండకూడదు. ఒక ఒపీనియన్ తోటి ఉండాలి అని చెప్పేసి సో, ఖచ్చితంగా ఒక టీమ్ వర్క్ ఉండాలి అని చెప్పేసి ఇద్దరు కూడా కోరుకుంటున్నారండి. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఒక టీమ్ వర్క్ ఉండాలి. ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు. రిలేషన్‌కి సంబంధించి ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా సరే రిలేషన్ అనేది సో, ఖచ్చితంగా ఒక బ్యాక్ స్టెప్ వెనక్కేయటం అనేది జరుగుతుంది. సో, కాబట్టి ఎక్కడ కూడా రిలేషన్‌లో ఒక బ్యాక్ స్టెప్ అనేది పడకూడదు. సో, ముందుకెళ్ళాలి. సక్సెస్ వైపు వెళ్ళాలి. సక్సెస్ డైరెక్షన్‌లో వెళ్ళాలి. సక్సెస్ అవ్వాలి రిలేషన్‌కి సంబంధించి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నారండి. మీరు ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అలానే గైడెన్స్ ఇస్తున్నారండి. మీరు మీ పర్సన్‌కి గైడెన్స్ ఇస్తున్నారు. మీ పర్సన్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. ఒకటే విధమైనటువంటి ఆలోచనలతోటి ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, చెప్తూ ఉంది మనకి టారో ద్వారా. అండ్ చాలా ధైర్యంగా అండి. చాలా ధైర్యంగా స్టెప్స్ వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా సో, చాలా ధైర్యంగా స్టెప్స్ వేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే కోరుకోవట్లేదు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి అండ్ ఎక్కడైనా రిలేషన్‌లో ఒక చిన్న గ్యాప్ వచ్చినా సో, ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా సరే దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచనల్ని మరీ ముఖ్యంగా ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. ఒకరి ఆలోచనలకి ఒకళ్ళు సో, ప్రాధాన్యం ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు. సో, ఆలోచనలతోటి ముందుకెళ్దాం. సో, ఎక్కడ రిలేషన్‌లో 2 ఆలోచనలు ఉండకూడదు. 2 ఒపీనియన్స్ ఉండకూడదు. ఖచ్చితంగా ఒకటే ఆలోచన ఉండాలి. ఒకటే ఒపీనియన్ ఉండాలి అని చెప్పేసి ఇద్దరు కూడా నమ్ముతున్నారు. మీరు నమ్ముతున్నారు. మీ పర్సన్ నమ్ముతున్నారు. సో, అందుకే రిలేషన్ అనేది ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి సో, ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది హ్యాపీగా ముందుకు సాగిపోవటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి. చాలా కరేజ్‌గా, చాలా ప్యాషన్‌గా ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో గానీ, చాలా ఫోకస్డ్‌గా సో, సక్సెస్ వైపు రిలేషన్ ఎక్కడ సక్సెస్ అవ్వాలి. రిలేషన్‌లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్‌ని ఒప్పించాలి. అందరి అంగీకారం అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు. సో, రిలేషన్‌కి సంబంధించి చక్కటి ప్రణాళికలనేవి తయారు చేసుకుంటున్నారని చెప్పేసి సో, యూనివర్స్ సో, చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ యొక్క జ్ఞాపకాల్లో మీరున్నారు. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కేరింగ్ తీసుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మీరు లీడ్ చేస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు.
మరీ ముఖ్యంగా హార్డ్ వర్క్‌కి సంబంధించి అవ్వచ్చు. సో, ఖచ్చితంగా మీ పర్సన్ ఏ వర్క్ చేసినా సో, ఆ జ్ఞాపకాల్లో మీరైతే ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్ అయితే ఉండబోతుంది. ఒక హ్యాపీ లైఫ్ అయితే ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. ఇవన్నీ కూడా సో, ఖచ్చితంగా ఆలోచనల్లో ఎప్పుడైతే ఒకటే విధమైనటువంటి ఆలోచనలు చేస్తారో రిలేషన్‌లో గానీ, సో ఫ్యామిలీ లైఫ్‌లో గానీ, ఫ్రెండ్‌షిప్‌లో గానీ ఒక రకమైనటువంటి ఆలోచనలు, ఒకటే విధమైనటువంటి ఆలోచనలు సో ఎప్పుడైతే ఉంటాయో సో ఆటోమేటిక్‌గా అది రిలేషన్ అయినా, లేదు ఫ్యామిలీ లైఫ్ అయినా, లేదు ఫ్రెండ్‌షిప్ అయినా ఏదైనా సరే ఒక బాండ్ తోటి, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా సో ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్పడం అనేది జరుగుతుందండి. సో ఖచ్చితంగా మోటివేషన్ ఇస్తున్నారు. మీకు మీ పర్సన్ మోటివేషన్ ఇస్తున్నారు. సో మీరు మీ పర్సన్‌కి మీరు మోటివేషన్ ఇస్తున్నారు. సో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ముఖ్యంగా ప్రాబ్లమ్స్ విషయాల్లో ఎవరు ప్రాబ్లమ్ ఫేస్ చేసినా, మీరు ఫేస్ చేసినా, లేదు మీ పర్సన్ ప్రాబ్లమ్ ఫేస్ చేసినా, సో ఎవరు ప్రాబ్లమ్ ఫేస్ చేసినా సరే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ అనేది సో ఖచ్చితంగా చేసుకుంటున్నారు. ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇలా మనం ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఎలా మనం ఓవర్‌కమ్ చేసి వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఒకళ్ళకొకళ్ళు సో ఒక చక్కటి గైడెన్స్ అనేది ఇచ్చుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళని మోటివేట్ చేసుకుంటున్నారు. సో ఇన్నర్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. సో ఒక ఇన్నర్ స్ట్రెంత్ తోటి ముందుకెళ్తున్నారు. ఏసేటువంటి ప్రతి స్టెప్ కూడా సో లైఫ్‌లో కానివ్వచ్చు, జాబ్‌లో కానివ్వచ్చు, కెరియర్ పరంగా కానివ్వచ్చు, బిజినెస్‌లో కానివ్వచ్చు. సో ఒకళ్ళకొకళ్ళు మోటివేషన్ అనేది చాలా ఉంది. మరీ ముఖ్యంగా సో ఖచ్చితంగా సక్సెస్ వైపు అడుగులేస్తూ ఉన్నారు. సక్సెస్ డైరెక్షన్‌లో వెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా ధైర్యంగా ఒక్కొక్క స్టెప్ వేయటంలో గానీ, చాలా మరీ ముఖ్యంగా డెసిషన్స్ తీసుకోవడంలో ఎక్కడ కూడా తొందరపడి డెసిషన్స్ తీసుకోవట్లేదండి. చాలా స్టేబుల్‌గా డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు. చాలా ఆలోచిస్తున్నారు. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి సో ఎక్కడ కూడా తొందరపడి డెసిషన్స్ తీసుకుంటే సో ఖచ్చితంగా ఆలోచిస్తున్నారండి. తొందరపడి డెసిషన్స్ తీసుకుంటే సో ఖచ్చితంగా అది ఆ డెసిషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసాం. సో ఖచ్చితంగా మళ్ళీ ప్రాబ్లమ్స్ గానీ వస్తే రిలేషన్ అనేది ఖచ్చితంగా సో దెబ్బతింటుంది. సో రిలేషన్‌లో అలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు. రిలేషన్ అనేది ఒక మంచి స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచిస్తున్నారండి. సో అందుకే మీ పర్సన్ ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఏదైనా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అయినా సరే సో ఖచ్చితంగా ప్రతి జ్ఞాపకంలో కూడా మీరు కనిపిస్తూ ఉన్నారు. మీ పర్సన్‌కి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మళ్ళీ రిలేషన్‌ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మళ్ళీ రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. సో అందుకే ఇన్ని సార్లు డిస్టర్బెన్సెస్ వచ్చినా సో కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అయినా మళ్ళీ రిలేషన్ అనేది వస్తుంది. మళ్ళీ రిలేషన్ అనేది సో కంటిన్యూ అవుతూ ఉంది. అది ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండేటువంటి గౌరవం కానివ్వచ్చు, లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండేటువంటి ప్రేమ కానివ్వచ్చు, లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండేటువంటి కేరింగ్ కానివ్వచ్చు. సో ఏదైనా కానివ్వచ్చు. మళ్ళీ రిలేషన్ సో కంటిన్యూ చేద్దాం. సో ఎక్కడ కూడా రిలేషన్‌లో స్ట్రాంగ్ బాండ్ తోటి వెళ్ళాలి. రిలేషన్‌లోంచి బయటికి రాకూడదని చెప్పేసి ఒక ఒపీనియన్ మీద, ఒక ఆలోచన మీద సో ఖచ్చితంగా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందండి. వీటన్నిటికీ కారణం సో ఇన్నర్ స్ట్రెంత్. సో ఇద్దరు కూడా మీకు గానీ, మీ పర్సన్‌కి గానీ ఇన్నర్ స్ట్రెంత్ అనేది సో ఖచ్చితంగా మనం సాధించగలం. ఎందుకంటే ఇందాక మనం రీడింగ్‌లో కూడా చెప్పుకున్నామండి. సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీస్‌ని మోసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. సింగిల్ ప్రయాణం అనేది చేస్తున్నారు. ఒకటే ప్రయాణం అనేది చేస్తూ ఉన్నారు. అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా సరే సో మీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్‌ని మోసుకుంటూ ముందుకెళ్తున్నా, మీరు హెల్ప్ చేస్తున్నారు. అలానే మీ జాబ్ విషయంలో గానీ, రెస్పాన్సిబిలిటీస్ విషయంలో గానీ సో ఖచ్చితంగా మీ పర్సన్ మంచి అడ్వైజెస్, మంచి ఒపీనియన్స్ అనేవి మీతోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌ని మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ మరీ ముఖ్యంగా నమ్మకం అండి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండేటువంటి నమ్మకం. మనం రీడింగ్‌లో కూడా చెప్పుకున్నాం. సో ఖచ్చితంగా నమ్మకం. మీ పర్సన్ మీద మీకు ఉండేటువంటి నమ్మకం, అదేవిధంగా మీ మీద మీ పర్సన్‌కి ఉండేటువంటి నమ్మకం ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అది ఒక రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి. సో ఖచ్చితంగా మీరు ఏది చెప్పినా సరే ఆలోచనలో ఒకటే విధమైనటువంటి ఆలోచన ఉంది. ఒకటే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఒకవేళ మీరు వేరుగా ఆలోచించినా, లేదు మీ పర్సన్ వేరుగా ఆలోచించినా మళ్ళీ డిస్కషన్ తర్వాత ఒకటే ఆలోచనకొస్తున్నారు. సో ఈ ఆలోచనని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఈ ఆలోచనతోటి వెళ్తే మనం సక్సెస్ అవుతాం అనేటువంటి ఒకే ఆలోచనకొస్తున్నారు. సో ఎప్పుడైతే ఒకే ఆలోచనకు వస్తున్నారో మళ్ళీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి రిలేషన్‌లో ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో నమ్మకం అండి. మరి మనం చెప్పుకుంటూ ఉన్న నమ్మకం. సో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండేటువంటి నమ్మకం కానివ్వచ్చు, కేరింగ్ కానివ్వచ్చు, హోప్ కానివ్వచ్చు. సో మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీ పర్సన్ చూపించేటువంటి కేరింగ్ కానివ్వచ్చు, ఇచ్చేటువంటి హోప్ కానివ్వచ్చు, మరీ ముఖ్యంగా ధైర్యం.
సో నేనున్నాను, ఏం కాదు, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళగలం. వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా మనం బ్యాలెన్స్ చేయగలం. ముఖ్యంగా మరీ దాటుకొని ముందుకెళ్ళగలం. చక్కటి డెసిషన్స్ మనం తీసుకోగలం అని చెప్పేసి మీ పర్సన్ మీకు ఇస్తున్నటువంటి ధైర్యం ఏదైతే ఉందో, సో అది ఖచ్చితంగా మిమ్మల్ని ఏ ప్రాబ్లం వచ్చినా సరే జాబ్ పరంగా, కెరియర్ పరంగా, ఫ్యామిలీ పరంగా, సో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే దాన్ని మీరు ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి సో చక్కగా ఉపయోగపడుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అదేవిధంగా మీరు మీ పర్సన్‌కి ఇచ్చేటువంటి హోప్ గాని, కేరింగ్ గాని ఏదైతే ఉందో, చెప్పేటువంటి పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక ఒక మా మా పది మా ఒక సక్సెస్ఫుల్‌గా ముందుకెళ్ళటానికి, ఒక సక్సెస్ఫుల్ డైరెక్షన్‌లో ముందుకెళ్ళటానికి సో చాలా ఛాన్స్ అయితే ఉంది. రిలేషన్‌లో ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా రిలేషన్ అనేది సక్సెస్ఫుల్‌గా ముందుకెళ్ళటానికి సో అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ అనేది చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఇది వీటన్నిటికీ కూడా కారణం సో నమ్మకం. సో ఏదైనా సరే రిలేషన్‌కి సంబంధించి ఒక రూల్ అనుకున్నా సరే, ఆ రూల్‌ని ఇద్దరు కూడా పాటించడం రిలేషన్‌కి సంబంధించి. సో ఫ్యామిలీ మెంబర్స్‌ని ఒప్పించడం, సో ఇచ్చేటువంటి గౌరవం, ముఖ్యంగా రిలేషన్‌కి ఇచ్చేటువంటి గౌరవం, ఫ్యామిలీకి ఇచ్చేటువంటి గౌరవం, అదేవిధంగా ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవడం, ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఆలోచనలు చేయడం, అందులో కూడా ఒకటే విధమైనటువంటి ఆలోచనతోటి ముందుకెళ్దామని చెప్పేసి ఒక ఒప్పందానికి రావటం. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఇలా ఉందాం, ఫైనాన్షియల్‌గా ఇలా చేద్దాం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కడా రాకూడదు, ఫైనాన్షియల్‌గా మనం స్ట్రెంథెన్ అవ్వాలి, ఫైనాన్షియల్‌గా బాగుండాలి అని చెప్పేసి ఆలోచన ఏదైతే ఉందో, మరీ ముఖ్యంగా ఒకటే విధమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఫైనాన్షియల్‌గా, సో అది కూడా సక్సెస్ఫుల్‌గా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వీటన్నిటిలో కూడా ఒకటే విధమైనటువంటి ఆలోచన ఉంది. ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న డిఫరెన్సెస్ వచ్చినా, ఒపీనియన్ డిఫరెన్సెస్ ఎక్కడైనా వచ్చినా, లేదు విడివిడిగా ఆలోచనలున్నా, సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి ఇద్దరు కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు. నా ఆలోచన ఇది, నీ ఆలోచన ఏంది, నా ఆలోచన ఇది, మరి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఇలా ఖచ్చితంగా ఇద్దరు కూడా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, థాట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. సో అలా ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి, ఈ నిర్ణయాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం, ఈ నిర్ణయంతో మనం ముందుకెళ్దాం, అప్పుడే రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది, సో అప్పుడే అలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండవు అని చెప్పేసి ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చి, ఒక ఆలోచనకు వచ్చి దీని ప్రకారం ముందుకెళ్దాం అని చెప్పేసి ఆలోచించడం అనేది సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. ఇలా వెళ్ళటం వల్ల, ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళటం వల్ల రిలేషన్ అనేది ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తుంది. ఎప్పుడైతే రిలేషన్‌లో కానీ, సో ఫ్యామిలీ లైఫ్‌లో కానీ, లేదు ఫ్రెండ్‌షిప్‌లో కానీ 2, 3 ఆలోచనలు వస్తాయో, 2, 3 డెసిషన్స్ వస్తాయో, 2, 3 థాట్స్ వస్తాయి. సో ఇలా ఉండటం వల్ల ఎక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఎక్కడ కూడా ఒక ఈక్వల్‌గా ముందుకెళ్ళటానికి కానీ, ఒక కలిసి జర్నీ చేయడానికి కానీ అవకాశం అయితే ఉండదు. ఎప్పుడైతే ఒకటే విధమైనటువంటి ఆలోచన ఉంటుందో, సో ఆటోమేటిక్‌గా అది సక్సెస్ఫుల్‌గా ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో ఖచ్చితంగా మన ఒపీనియన్ అయితే చెప్పొచ్చు. మీ పర్సన్ కూడా ఒపీనియన్ చెప్తూ ఉన్నారు. ఒక విధమైనటువంటి ఆలోచన అయినా, ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా, సో ఇలా చేద్దాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు, మార్గం చెప్తూ ఉన్నారు. ఆ ఉన్నటువంటి ఒక డెసిషన్‌ని, లేదా ఉన్నటువంటి ఒక థాట్‌ని ఇలా మనం ఇంప్లిమెంట్ చేద్దాం, ఇలా వెళ్దాం, ఇలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి మంచి గైడెన్స్ ఇస్తూ ఉన్నారండి. సో అలాంటి గైడెన్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి గైడెన్స్, చాలా వాల్యుబుల్ అయినటువంటి గైడెన్స్. అలాంటి గైడెన్స్ తోటి, ఒక ఆలోచనతోటి గాని ముందుకెళ్ళగలిగితే సో సక్సెస్ఫుల్‌గా రిలేషన్ కానీ, ఫ్యామిలీ లైఫ్ కానీ సో సక్సెస్ఫుల్‌గా ఎక్కడా కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సక్సెస్ఫుల్‌గా ముందుకెళ్ళటానికి సో ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి, ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు, ముఖ్యంగా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు, ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి, చేంజెస్ వస్తూ ఉన్నాయి, ఒకదాని తర్వాత వస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇద్దరు కూడా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారండి. మరీ ముఖ్యంగా ఒక ఆలోచనతోటి మనం వెళ్దాం, సో ఎక్కడ కూడా రెండో థాట్ అనేది ఉండకూడదు, ఒక ఆలోచనతోటి మనం ముందుకెళ్దాం, అప్పుడు మాత్రమే సక్సెస్ అవుదాం అని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. అదే నిర్ణయంతో ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. చాలా ధైర్యంగా అయితే మనం రీడింగ్లో కూడా చెప్పుకున్నామండి. సో మళ్ళీ చెప్తున్నా, చాలా ధైర్యంగా స్టెప్స్ అనేవి వేస్తూ ఉన్నారండి. సో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే బ్యాక్ స్టెప్ అనేది వేయట్లేదు. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి సో ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయట్లేదండి. కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు, కెరీర్ గురించి ఫోకస్ చేస్తూ ఉన్నారు, సో జాబ్ గురించి ఆలోచిస్తున్నారు, మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, రిలేషన్‌లో గట్టిగా కోరుకుంటున్నారంటే ఎక్కడా కూడా ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, ఫైనాన్షియల్‌గా మనం సక్సెస్ఫుల్‌గా ముందుకెళ్ళాలి. ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా సరే వాటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. బట్ అలా ఓవర్‌కమ్ చేసుకొని వెళ్ళే దాంట్లో కూడా ఒక ఆలోచనతోటి ముందుకెళ్దాం. సో ఖచ్చితంగా 2 ఆలోచనలు ఉన్నప్పుడు మంచి సెలెక్ట్ చేసుకుందాం, ఒక ఆలోచనతోటి ముందుకెళ్దాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అని చెప్పేసి సో ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఒక ధైర్యంతోటి స్టెప్ వేస్తున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. బట్ కొన్ని సార్లు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. ఆ వచ్చేటువంటి చేంజెస్ అనేవి
అన్ని సందర్భాల్లో కూడా పాజిటివ్‌గా ఉండట్లేదు. కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి చేంజెస్ అనేవి నెగెటివ్‌గా ఉంటున్నాయి. అలాంటప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది పడేటువంటి ఛాన్స్ అయితే ఉంది. వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు తయారు చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ అయితే గైడెన్స్ అనేది ఇస్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా పాజిటివ్‌గా ఉన్నప్పుడు ఓకే అండి. రిలేషన్‌కి సంబంధించి అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పాజిటివ్ చేంజెస్ అనేవి ఉన్నప్పుడు. ఎప్పుడైతే నెగెటివ్ చేంజెస్ అనేది ఉంటుందో ఆ నెగెటివ్ చేంజెస్ అనేది థర్డ్ పర్సన్ వల్ల రావచ్చు. లేదు ఇంకొక బయట వ్యక్తుల వల్ల రావచ్చు. లేదు ఇంకొక పర్సన్ వల్ల రావచ్చు. ఆ నెగెటివ్ చేంజెస్ అనేవి. అలా వచ్చినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా మనం ఆ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళేటువంటి ప్రణాళికలనేవి మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అవి ఖచ్చితంగా మీరు మీ పర్సన్ ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే, ఎలాంటి నెగెటివ్ చేంజెస్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా చక్కగా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి. బట్ యూనివర్స్ చక్కటి గైడెన్స్ ఇస్తూ ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రాబ్లమ్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావచ్చు. కాబట్టి అలాంటి విషయాల్లో ఎప్పుడూ కూడా మనం ముందస్తు ప్రణాళికతోటి ఉండాలి అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు ఒక మంచి గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి. మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి. ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళాలి. మీ రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి. ఎక్కడా కూడా రిలేషన్‌లో బ్యాక్ స్టెప్ అనేది ఉండకూడదు. రిలేషన్‌లోంచి ఖచ్చితంగా ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేవి మరీ ముఖ్యంగా ఫేస్ చేయకూడదు. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళి ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది ముందుకెళ్ళాలి. హ్యాపీగా ఎవ్రీ మినిట్ కూడా హ్యాపీగా స్పెండ్ చేయాలని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అయితే ఉండబోతూ ఉంది. ఒక హ్యాపీ లైఫ్ అయితే ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఎమోషనల్‌గా చాలా స్టేబుల్‌గా ఉంటున్నారండి మీ పర్సన్ గాని, మీరు గాని. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, మరీ ముఖ్యంగా రిలేషన్‌ని ఎఫెక్ట్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే, ఖచ్చితంగా ఎమోషనల్‌గా చాలా స్టేబుల్‌గా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా సరే, అవి కొన్నిసార్లు మనల్ని గాని, మన లైఫ్‌ని గాని ఇబ్బంది పెట్టొచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తూ ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి. అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఎలా అయినా సరే దీన్ని అచీవ్ చేసి మనం ముందుకెళ్ళగలం. ఎలా అయినా సరే ఈ ప్రాబ్లమ్స్‌ని మనం ఓవర్‌కమ్ చేయగలం. ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. అలాంటి ఒక పాజిటివ్ థాట్స్ తోటి ఉండాలి. అలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి ఉండాలి. ఖచ్చితంగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా వ్యూవర్స్‌కి అలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే మేము ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళగలం. సాధించగలం. ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అందాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. మీరు గాని, మీ పర్సన్ గాని ఆలోచిస్తూ ఉన్నారు. ఎమోషనల్‌గా చాలా స్టేబుల్‌గా ఉంటున్నారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చి మీరు కొంచెం ఎమోషనల్‌గా బ్యాలెన్స్ తప్పినా మీ పర్సన్ మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇలా ఉందాం, ఇలా చేద్దాం, ఇలా ముందుకెళ్దాం, ఆ ప్రాబ్లమ్స్‌ని ఇలా ఓవర్‌కమ్ చేసుకొని మనం ముందుకెళ్దాం అని చెప్పేసి మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. అలానే మీ ప్రాబ్లమ్‌కి ఏదైనా మీ పర్సన్‌కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా, జాబ్ పరంగా ప్రాబ్లమ్స్ అయినా, కెరియర్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయినా, ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే వచ్చినప్పుడు మీరు కూడా చక్కటి గైడెన్స్ అనేది ఇస్తున్నారు. ఇలా మనం ముందుకెళ్దాం, ఇలా చేద్దాం. ఇలా ఉండటం వల్ల ఒక రిలేషన్ అనేది ఖచ్చితంగా ఒక రిలేషన్ గానీ, లేదంటే ఒక ఫ్యామిలీ లైఫ్ గానీ, ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక మంచి కోఆపరేషన్ తోటి, ఒక మంచి టీమ్ వర్క్ తోటి ఖచ్చితంగా ఎప్పుడైతే ఫ్రెండ్స్ లాగా ఉంటారో ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక ఆలోచనతోటి ముందుకెళ్దాం అనేటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు సక్సెస్‌ఫుల్‌గా మీ లైఫ్‌ని గానీ, లేదంటే రిలేషన్‌ని గానీ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా కమిట్మెంట్ మీద అయితే ఉన్నారు. ఒక ఆలోచనతోటి ముందుకెళ్దాం అనేటువంటి ఆలోచన. ఖచ్చితంగా అది సక్సెస్‌ఫుల్‌గా ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు చెప్తుంది. అండ్ ఖచ్చితంగా అండి మనం రీడింగ్‌లో కూడా చెప్పుకుంటున్నాం. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే కోరుకోవట్లేదండి. ఖచ్చితంగా ఏదైనా సరే చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. ఆ గ్యాప్ ఏదన్నా వచ్చినా సరే ఖచ్చితంగా మళ్ళీ మీ పర్సన్ యొక్క జ్ఞాపకాల్లో మీరు ఉంటున్నారు. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మళ్ళీ రిలేషన్ ఎలా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్దామని చెప్పేసి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి మాట్లాడుకొని మళ్ళీ రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అనేది చెప్తూ ఉందండి. బట్ ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే ఆ డిస్టర్బెన్సెస్‌కి సంబంధించి ఖచ్చితంగా ఒక జడ్జిమెంట్ అనేది కోరుకుంటున్నారు. మీరు కోరుకుంటున్నారు. మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు. జడ్జిమెంట్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ రిలేషన్‌ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? దాన్ని మళ్ళీ మనం ఎలా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేది ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన. ఒక క్లియర్ జడ్జిమెంట్ ఉండటం అనేది ఒక మంచి ఆలోచన. ఫ్యూచర్‌లో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒకవేళ ఫ్యూచర్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా వాటిని ఎలా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి ఒక క్లియర్ జడ్జిమెంట్స్ అనేవి ఖచ్చితంగా
హెల్ప్ అవుతాయి. రిలేషన్‌కి గానీ, ఫ్యామిలీ లైఫ్‌కి గానీ ఒక అన్‌బయాస్డ్ జడ్జ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, క్లియర్ జడ్జ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఉపయోగపడడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఖచ్చితంగా అవన్నీ కూడా క్లియర్ చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా మీ పర్సన్ చాలా క్లియర్ మైండెడ్ తోటున్నారండి. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, సో ఏదైనా సరే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా సో చాలా క్లియర్ మైండెడ్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక మంచి జడ్జ్‌మెంట్స్ ఇస్తున్నారు. మంచి ఒపీనియన్ షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఉందాం, ఇలా చేద్దాం, ఒక ఆలోచనతోటి ముందుకెళ్దాం. సో, ఇలా మనం ముందుకెళ్తే సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఒక మంచి ఒపీనియన్స్‌ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మీతోటి. సో, ఖచ్చితంగా అది స సక్సెస్‌ఫుల్‌గా రిలేషన్ అనేది ముందుకెళ్ళడానికి సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి. అండ్ ఇలా ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి ముఖ్యంగా జాబ్‌కి సంబంధించి, రెస్పాన్సిబిలిటీస్‌కి సంబంధించి, ఫ్యామిలీ లైఫ్‌కి సంబంధించి ఇలా ఉందాం, ఇలా చేద్దాం అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారండి. సో, ఏదైతే షేర్ చేసుకుంటూ ఉన్నారో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఉన్నారు మరీ ముఖ్యంగా. సో, ఇవన్నీ కూడా సో, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి, సక్సెస్ వైపు ముందుకెళ్ళడానికి సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, చెప్తూ ఉందండి. అండ్ ముఖ్యంగా మరీ ఫైనాన్షియల్‌గా సో, సక్సెస్‌ఫుల్ అవ్వటానికి సో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా తగ్గిపోవటానికి సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ కొన్ని సార్లు మనం చెప్తూ ఉన్నాడు చేంజెస్ అనేవి, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో, ఎప్పుడు కూడా వచ్చేటువంటి చేంజెస్ అనేవి పాజిటివ్‌గా ఉండవు. కొన్ని సార్లు నెగెటివ్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అందుకే యూనివర్స్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి. సరైన ప్రణాళికలతోటి ఉండండి. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి, ఫ్యామిలీ లైఫ్‌కి సంబంధించి, మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పి రావు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తూ ఉంటాయి. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో, ఖచ్చితంగా ఎప్పుడైతే మనం ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామో, హార్డ్ వర్క్‌లో వచ్చినటువంటి అమౌంట్‌లో కొంత భాగాన్ని మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒకవేళ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, మనం ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలిగేటువంటి అవకాశం అయితే ఉంది. సో, బట్ చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. కొన్ని నెగెటివ్ ఛాన్సెస్ రావటానికి, నెగెటివ్ చేంజెస్ రావటానికి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి సో, సరైన ప్రణాళికలతోటి ముందుకెళ్ళండి అని చెప్పేసి యూనివర్స్ అయితే ఒక మంచి సో, గైడెన్స్ అనేది ఇస్తూ ఉందండి. బట్ కొన్ని సార్లు ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చినా సరే ఆహ్, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో, మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారండి. సో, ఒపీనియన్స్ అయితే షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా చేద్దాం, ఇలా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్దాం. సో, ఇలా ఉందామని చెప్పేసి సో, ఖచ్చితంగా అవన్నీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయినా, ఇంకొకటైనా సో, ఏదైనా సరే ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి. ఏ ప్రాబ్లమ్ అయినా సరే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా ధైర్యంగా, ఫోకస్డ్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి. ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతోంది. సో, ఆలోచనలు ఎప్పుడైతే మీరు సమానంగా ముందుకెళ్తూ ఉన్నారో సో, ఒక ఆలోచనతోటి ముందుకెళ్దామని చెప్పేసి ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉన్నారో సో, ఖచ్చితంగా సో, ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతోంది. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా చేసేటువంటి ప్రతి స్టెప్ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఏదైతే ఫోకస్డ్‌గా మీరు ముందుకెళ్తున్నారో అలానే వెళ్ళండి. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఒక ఒపీనియన్ తోటి సో, ముందుకెళ్ళండి. సో, రిలేషన్ అయినా, ఫ్యామిలీ లైఫ్ అయినా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, మనకు చెప్తూ ఉందండి టారో ద్వారా. అండ్ సో, ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే చాలా రిలాక్స్డ్‌గా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు గాని, మీ పర్సన్ గాని. ఎలా ఆ ప్రాబ్లమ్స్‌ని మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి? ఎలా ఒకవేళ భవిష్యత్తులో అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఏమన్నా వచ్చినా వాటన్నిటిని కూడా ఎలా మనం ఓవర్‌కమ్ చేయాలనే దానికి సంబంధించిందైతే సో, ఆలోచిస్తూ ఉన్నారండి. మరీ ముఖ్యంగా ఏదైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఉన్నాయో వాటి గురించి అయితే ఆలోచిస్తూ రిలాక్స్డ్‌గానే ఆలోచిస్తున్నారండి. చాలా ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఎక్కడ తొందరపడి డెసిషన్స్ తీసుకోవట్లేదు. తీసుకునేటువంటి డెసిషన్స్‌లో కూడా సో, చాలా బ్యాలెన్స్డ్‌గా డెసిషన్స్ తీసుకుంటున్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుందండి. మరీ ముఖ్యంగా మీ పర్సన్ తీసుకునేటువంటి డెసిషన్స్‌లో అయితే చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నారు. సో, ఏ ప్రాబ్లమ్ అయినా సరే అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే ఎక్కడ తొందరపడి నిర్ణయాలు తీసుకోవట్లేదండి. ఎందుకంటే ఒకటే ఆలోచిస్తున్నారు. సో, ఆలోచనలో ఎప్పుడైనా ఒకటే ఆలోచనతోటి ముందుకెళ్ళాలి. మనం చేసేటువంటి పని మళ్ళీ ఆ ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసే విధంగా ఉండకూడదని చెప్పేసి సో, చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారండి. ఒకసారి ఒక ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత దాన్ని మనం సాల్వ్ చేసుకొని వెళ్ళిపోతే సో, మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్ రాకూడదు. సో, వచ్చినా మనం దాన్ని ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళే విధంగా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. డెసిషన్స్ తీసుకోవడంలో కూడా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారండి. ఏదైనా హ్యాపీ సిట్యుయేషన్స్ వచ్చినా, లేదు సాడ్ సిట్యుయేషన్స్ వచ్చినా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నా, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నా, సో, ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే
చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నారు. సో, చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. సో, మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. సో, మంచి కేరింగ్ అనేది చూపిస్తున్నారు. ఒక హోప్ అనేది ఇస్తూ ఉన్నారండి మరీ ముఖ్యంగా. సో, ఇలా ఉందాం, ఇలా చేద్దాం, ఇలా ఎళ్దాం, ఇలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తున్నారు. సో, బట్ ప్రాబ్లమ్స్ అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అయితే రావటానికి ఛాన్స్ ఉంది. సో, కాబట్టి ఒక మంచి ప్రణాళికలతోటి జాగ్రత్తగా ఉండండి. సో, వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళగలిగినటువంటి కాన్ఫిడెంట్ మీ దగ్గరుంది. సో, విల్ పవర్ మీ దగ్గరుంది. సో, ఖచ్చితంగా ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తోటి, ఒక టీమ్ వర్క్ తోటి వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా మీరు ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళగలరు అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా. అండ్ ఖచ్చితంగా ఒక ఒక డ్రీమ్స్ చాలా ఉన్నాయండి. మనసులో డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ ఎలా అయినా సరే సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఒక మంచి కోరికతోటి ముందుకెళ్తూ ఉన్నారండి. సో, చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో సక్సెస్ వరకు వెళ్తూ ఉన్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వల్ల కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నారు. కొంచెం బ్యాక్ వస్తూ ఉన్నారు. మళ్ళీ సక్సెస్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. కొంచెం బ్యాక్ వస్తూ ఉన్నారు. బట్ ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒక హ్యాపీ లైఫ్ అయితే రావటానికి ఉంది. ఛాన్స్ అయితే ఉంది. మీరేదైతే పోరాటం చేస్తూ ఉన్నారో మరీ ముఖ్యంగా జాబ్‌కి సంబంధించిందైనా, రిలేషన్‌కి సంబంధించిందైనా, ఫ్యూచర్‌కి సంబంధించిందైనా, మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోవాలి అని చెప్పేసి మనసులో కోరిక ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నెరవేరటానికి మీ లైఫ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా, హ్యాపీగా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఇవన్నీ కూడా ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళటం వల్ల సాధ్యమవుతాయి అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళటం వల్ల రిలేషన్ కూడా లేదు ఫ్యామిలీ లైఫ్ కూడా హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉంది. ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే, ఆ డిస్టర్బెన్సెస్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్ అయితే. సో, ఆలోచనలో మీ పర్సన్ మీకు అత్యంత చేరువలో ఉన్నారా అంటే మనకి యూనివర్స్ చెప్తూ ఉంది. అత్యంత చేరువలో ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక ఒపీనియన్ తోటి మనం వెళ్దాం అని చెప్పేసి ఒక ఆలోచనతోటైతే ఉన్నారు. ఒకే ఆలోచనతోటి మనం ముందుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది. అప్పుడు మాత్రమే రిలేషన్ అనేది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మీరు నమ్ముతున్నారు. అదేవిధంగా మీ పర్సన్ నమ్ముతున్నారు అని చెప్పేసి మనకి యూనివర్స్ అయితే టారో ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ఇలాంటి లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్‌గా ఉన్నాయండి మన ఛానల్‌లో. ఇంకా ముందు ముందు చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ మీద, వ్యూవర్స్ మీద ఉండాలి. ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా ఛానల్ తరఫు నుంచి. సో, ఫ్రెండ్స్ మరొకసారి మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోవద్దండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్‌కి థ్యాంక్ యూ వెరీ మచ్.